హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.3లో 7 to 11 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. 7th ప్రాబ్లం ఇన్ ఫిగర్ 6.38 అంటే ఈ ఫిగర్ అన్నమాట. ఈ ఫిగర్లో altitudes AD and CE ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఆల్టిట్యూడ్స్ AD అనేది ఒక ఆల్టిట్యూడ్, అలానే CE అనేది ఒక ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి గీసిన పర్పెండిక్యులర్నే ఆల్టిట్యూడ్ అంటాము, అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. ఈ రెండు కూడా డ్రా చేస్తారు. ఆల్టిట్యూడ్స్ AD అండ్ CE ఆఫ్ ట్రయాంగిల్ ABC ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ది పాయింట్ P. ఈ టూ ఆల్టిట్యూడ్స్ P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. షో దట్ అని 4 pairs ఆఫ్ ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఇందులో సి వర్టెక్స్ నుంచి ఏబి అనే సైడ్ ఆపోజిట్ సైడ్ మీదకి సిఈ అనేటువంటి ఆల్టిట్యూడ్ డ్రా చేశారు. అలానే ఏ వర్టెక్స్ నుంచి ఏడి అనే ఆల్టిట్యూడ్ని బీసీ అనే సైడ్ మీదకి డ్రా చేశారు. ఆల్టిట్యూడ్స్ AD and CE of triangle ABC intersect each other at point P. Intersect each other at point P. ఇది మన ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ప్రూవ్ చేయవలసింది చూద్దాము. ఫస్ట్ వన్, టు ప్రూవ్ ట్రయాంగిల్ AEP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ CDP. సో ఇక్కడ మనకి పిక్చర్లో కలర్ చేసి కనిపిస్తుంది చూడండి. గ్రీన్ కలర్లో ట్రయాంగిల్ APE, అలాగే బ్లూ కలర్లో ట్రయాంగిల్ CDP మనకి కలర్ చేసి ఉంది. ఈ టూ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాము. ఇన్ ట్రయాంగిల్ AEP అండ్ ట్రయాంగిల్ CDP, ఈ టూ ట్రయాంగిల్స్లోనూ ఈ దగ్గర 90 degrees ఉంది. ట్రయాంగిల్ ఏఈపీలో యాంగిల్ ఈ 90 degrees, అలానే ట్రయాంగిల్ CDPలో యాంగిల్ D 90 degrees. ఆల్టిట్యూడ్ అంటే 90 degrees యాంగిల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ 90 ఉంటే ఇటు కూడా 90 ఉంటుంది. సో యాంగిల్ AEP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDP. ఈచ్ వన్ 90 degrees ఉంటుంది. ఈచ్ 90 degrees ఆల్టిట్యూడ్స్ కాబట్టి 90 degrees యాంగిల్స్ని చేస్తాయి. అలాగే ఈ టూ ఆల్టిట్యూడ్స్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి P అనే పాయింట్ దగ్గర అని ఇచ్చారు. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే P దగ్గర ఉండే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ APE ఎంత ఉంటుందో CPD కూడా అంతే ఉంటుంది. యాంగిల్ APE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CPD. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఫామ్ అయ్యే 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ 2 యాంగిల్స్ ఈక్వల్గా వచ్చాయి. P దగ్గర ఉండే యాంగిల్, అలానే ఈ ట్రయాంగిల్లో ఈ దగ్గర, CDP ట్రయాంగిల్లో D దగ్గర. ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకున్నట్లయితే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. సో ట్రయాంగిల్ AEP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ CDP. ఏ సిమిలారిటీ క్రైటీరియన్ 2 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ప్రూవ్ చేయవలసిన సిమిలారిటీ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ABD ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ CBE. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి పిక్చర్లో గ్రీన్ కలర్ చేసి కనిపిస్తుంది కదా ట్రయాంగిల్ ABD అనే ట్రయాంగిల్, అలానే ఇక్కడ మనకి కలర్ చేసినటువంటి ట్రయాంగిల్ CBE. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ కామన్గా ఉన్న యాంగిల్ B రెండిట్లోనూ కామన్గా ఉంది. అలానే ఈ ట్రయాంగిల్లో ఈ దగ్గర 90 degrees ఉంది,
అలానే ఏబిడి ట్రయాంగిల్లో డి దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది, అంటే ఇక్కడ కూడా 90 ఉంటుంది ఇటువైపు కూడా. సో ఏబిడి ట్రయాంగిల్లో యాంగిల్ డి 90, సిబిఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఈ 90 డిగ్రీస్. ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం 2 యాంగిల్స్ కనుక కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్టయితే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చెప్పచ్చు. సో యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఈ. బి అనేది రెండింటిలోనూ కామన్ యాంగిల్. అలానే ట్రయాంగిల్ ఏబిడిలో యాంగిల్ డి దగ్గర 90 డిగ్రీస్ ఉంది. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిబిఈలో యాంగిల్ ఈ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. ఏడి అండ్ సిఈ ఆర్ ఆల్టిట్యూడ్స్. సో ఈచ్ వన్ 90 డిగ్రీస్ ఉంటుంది. 2 ట్రయాంగిల్స్లోనూ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిబిఈ. ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. 2 కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో థర్డ్ వన్, ట్రయాంగిల్ ఏఈపి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిబి. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ కామన్గా ఏ యాంగిల్ ఉందో చూసుకోండి. ఏ అంటే ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ఏ కామన్ అని చెప్పచ్చు. ఒకసారి ఫిగర్లో చూద్దాము. ఏఈపి అంటే ఈ ట్రయాంగిల్, అలాగే ఏడిబి అంటే ఈ పెద్ద ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో రెండింటిలోనూ ఏ అనేది కామన్ యాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏఈపి యాంగిల్ ఈఏపి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ డిఏబి. 2 యాంగిల్స్ కూడా కామన్ యాంగిల్స్ 2 ట్రయాంగిల్స్లోను. కామన్ యాంగిల్ ఏ అనేది ఈ 2 ట్రయాంగిల్స్లో కామన్గా ఉంటుంది. అలాగే ఏఈపి ట్రయాంగిల్లో ఈ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఏడిబి ట్రయాంగిల్లో డి దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే సిఈ ఏడి 2 ఆల్టిట్యూడ్స్ కాబట్టి 90 డిగ్రీస్ యాంగిల్స్ని ఫామ్ చేస్తాయి. సో యాంగిల్ ఏఈపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి. 2 ట్రయాంగిల్స్లోనూ ఈచ్ వన్ ఈ దగ్గర అలానే డి దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. బికాజ్ ఏడి అండ్ సిఈ ఆర్ ఆల్టిట్యూడ్స్. సో ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. 2 ట్రయాంగిల్స్లోనూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ట్రయాంగిల్ ఏఈపి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిబి. ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఏఏ సిమిలారిటీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ట్రయాంగిల్ పీడీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఈసి. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ కామన్గా ఉన్న యాంగిల్ చూడండి సిసి. ఈ రెండిట్లోనూ కామన్గా ఉంది. అలానే డి దగ్గర ఈ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ఒకసారి మనం ఫిగర్లో కూడా చూద్దాం. పీడీసీ అంటే ఈ ట్రయాంగిల్, బిఈసి అంటే ఈ పెద్ద ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలి. రెండింటిలోనూ సి అనేది కామన్ యాంగిల్. పీడీసీ ట్రయాంగిల్లో యాంగిల్ సి ఎంతో, అలానే బిఈసి ట్రయాంగిల్లో యాంగిల్ సి కూడా అంతే ఉంటుంది, కామన్ యాంగిల్. అలానే పీడీసీ ట్రయాంగిల్లో యాంగిల్ డి 90 డిగ్రీస్, బిఈసి ట్రయాంగిల్లో యాంగిల్ ఈ 90 డిగ్రీస్. సో 2 ట్రయాంగిల్స్లోనూ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. సో ఇన్ ట్రయాంగిల్ పీడీసీ యాంగిల్ పీసీడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీసీఈ. ఇది కామన్ యాంగిల్ రెండింట్లోనూ. నెక్స్ట్ యాంగిల్ పీడీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీఈసి. సిన్స్ సిఈ అండ్ ఏడి ఆర్ ఆల్టిట్యూడ్స్. సో ఈచ్ వన్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఆల్టిట్యూడ్స్ కాబట్టి 2 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్. ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ పీడీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఈసి. ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. సో ఇవి మన ఫిగర్తో సంబంధం లేకుండా ఇలా చూసి కూడా చెప్పచ్చు. రెండింట్లోనూ కామన్గా ఉన్న యాంగిల్ ఏది? సి అనేది కామన్గా ఉంది. అలాగే ఇప్పుడు మనం చేసిన ఈ 4 ప్రాబ్లమ్స్లోనూ డి యాంగిల్ ఈ యాంగిల్ ఉంది చూడండి. యాంగిల్ డి యాంగిల్ ఈ
రెండు కూడా 90 డిగ్రీస్. అలానే ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో కూడా అంతే. కామన్గా మనకి ఏ అనే యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ డి యాంగిల్ ఉంది. సో మన ఫిగర్ చూడకుండానే ఇవన్నీ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయొచ్చు. ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారంగా ఈ 4 pairs ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ 8th ప్రాబ్లం. E is a point on the side AD produced of a parallelogram ABCD and BE intersects CD at F. Show that triangle ABE is similar to triangle CFP. ఇక్కడ మనకు parallelogram ABCD ఉంది. ఈ ABCDలో AD అనే సైడ్ని ప్రొడ్యూస్ చేశారు, ఈ వరకు ప్రొడ్యూస్ చేశారు. అలానే బీని ఈని జాయిన్ చేసినట్లయితే CD అనే లైన్ని F దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందంట. అప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రాబ్లంకి ఫిగర్ మనమే డ్రా చేసుకోవాలి. ప్యారలోగ్రామ్ ఏబిసిడి అన్నారు కాబట్టి ఫస్ట్ ప్యారలోగ్రామ్ని డ్రా చేసుకోవాలి. అలానే ఏడి అనే సైడ్ని ఈ వరకు ప్రొడ్యూస్ చేయాలంట. ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ది సైడ్ ఏడి ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఏబిసిడి. ఈ ఏడి అనే సైడ్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఈ వరకు ఎక్స్టెండ్ చేయాలంట, కొంత దూరం ఎక్స్టెండ్ చేయాలి. అక్కడ ఈ అనే పేరు పెట్టినట్లయితే బిఈ ఇంటర్సెక్ట్స్ సిడి. బిఈ అంటే బీని ఈని జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇది సిడి అనే లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. చూడండి, బిఈని జాయిన్ చేసినప్పుడు ఇది సిడి అనే లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎఫ్ అనే పాయింట్ దగ్గర, సిడి ఎట్ ఎఫ్. సో ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏబిఈ ఈ ట్రయాంగిల్, అలానే సిఎఫ్బి అంటే ఈ ట్రయాంగిల్. ఇక్కడ మనకు కలెక్ట్ చేసి కనిపిస్తుంది కదా గ్రీన్ కలరు బ్లూ కలరు. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇది ఫిగర్ గీసుకోవడము. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాము. గివెన్ ABCD ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. E is a point on the side AD produced and BE intersect CD at F. BE intersects CD at F. ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చింది, మనం ప్రూవ్ చేయవలసింది. టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్పి. ఈ 2 ట్రయాంగిల్స్ గ్రీన్ కలరు అలానే బ్లూ కలర్లో కనిపిస్తున్న ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ దీనికోసం మనం ఏమేం చేయాలి? సో ఆల్రెడీ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అని ఇచ్చారు కాబట్టి ఇన్ ప్యారలోగ్రామ్ ఏబిసిడి ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ ప్రకారం ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి బికాస్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్. అలాగే ఇంకొక ప్రాపర్టీ, ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇన్ ప్యారలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. దాని ప్రకారం ఏడి ప్యారలల్ టు బీసీ అని రాసుకోవచ్చు. ఏడి ప్యారలల్ టు బీసీ, బట్ ఏడి ఎక్స్టెండెడ్ టు ఏఈ. సో ఏఈ ప్యారలల్ టు బీసీ అవుతుంది బికాస్ ఏడి ఎక్స్టెండెడ్ టు ఈ. ఏడీని ఈ వరకు ఎక్స్టెండ్ చేశాం కాబట్టి ఏఈ కూడా బీసీకి ప్యారలల్గా ఉంటుంది. ఏఈ బీసీ ఈ 2 ప్యారలల్ లైన్స్. ఈ బిఈని ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ ఎంత ఉంటుందో ఈ ఎఫ్బీసీ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ బి అంతే ఉంటుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏఈ ప్యారలల్ టు బీసీ అండ్ బిఈ ఈజ్ ట్రాన్స్వర్సల్. సో ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిఎఫ్బి. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఆల్రెడీ యాంగిల్ ఏ యాంగిల్ సి ఈక్వల్ అనుకున్నాం. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని రాసాం కదా. అలాగే ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్బిసి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈ 2 ట్రయాంగిల్స్లోనూ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు.
ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్బి. ఏఏ సిమిలారిటీ. టూ కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి. 9th ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.39 అంటే ఈ ఫిగర్లో ఏబిసి అండ్ ఏఎంపి ఆర్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. రైట్ యాంగిల్ ఎట్ బి అండ్ ఎం. ఏబిసి అనే ట్రయాంగిల్లో బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది. ఏఎంపి ట్రయాంగిల్లో ఎం దగ్గర 90 degrees యాంగిల్ ఉంది. ఈ టూ ట్రయాంగిల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపి. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. అలానే ఈ కండిషన్ కూడా ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఫిగర్లో చూడకుండానే చెప్పచ్చు. చూడండి, రెండింటిలోనూ కామన్గా ఉన్న యాంగిల్ ఏ, అలానే బి దగ్గర 90 degrees, ఎం దగ్గర 90 degrees ఉంది కాబట్టి టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఎంపి ఆర్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏబిసి ట్రయాంగిల్లో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏఎంపి ట్రయాంగిల్లో యాంగిల్ ఎం దగ్గర 90 degrees ఉంది. యాంగిల్ ఏఎంపి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని మనం ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపి. సో ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఎంత ఉంటుందో ఏఎంపి ట్రయాంగిల్లో కూడా యాంగిల్ ఏ అంతే ఉంటుంది. అంటే టూ ట్రయాంగిల్స్లోనూ ఏ అనేది కామన్ అనమాట. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఎంపి యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎంఏపి. కామన్ యాంగిల్, రెండిట్లోనూ ఏ అనేది కామన్గా ఉంటుంది. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి 90 degrees, ట్రయాంగిల్ ఏఎంపిలో యాంగిల్ ఎం 90 degrees. రెండిట్లోనూ 90 degrees యాంగిల్ ఉంది. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎంపి. ఈచ్ వన్ 90 degrees. ఇది మనకి 90 degrees అని ప్రాబ్లంలోనే ఇచ్చారు గివెన్. సో టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపి. ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. అలానే సెకండ్ వన్ ప్రూవ్ చేయడానికి టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అయినాయి కాబట్టి టు ప్రూవ్ సెకండ్ వన్ కూడా ఉంది కదా, ఇందులోనే CA/PA ఈజ్ ఈక్వల్ టు BC/MP. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసాం కదా. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఎంపి అనేది మనం ప్రూవ్ చేసాం ఇప్పుడే. సో టూ సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. సో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎలా రాస్తాము అంటే ఇందులో ఫస్ట్ 2 letters తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 letters తీసుకోవాలి. అంటే AB/AM ఈజ్ ఈక్వల్ టు BC/MP. నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ లెటర్స్ AC/AP. ఇది ఎందుకు రాసాము అంటే ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఆర్ ప్రపోర్షన్. సో దీని ప్రకారంగా అనమాట. ఇందులో మనకి ఈ టూ తీసుకోవాలి, మనల్ని ప్రూవ్ చేయమంది ఇది కదా. సో AC అన్న CA అన్న ఒకటే. CA/PA ఈజ్ ఈక్వల్ టు BC/MP. ఇది మనల్ని ప్రూవ్ చేయమన్నటువంటి కండిషన్, ఈ రెండు అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం. CD and GH are respectively the bisectors of angle ACB and angle EGF such that D and H lie on sides AB and EF of triangle ABC and triangle EFG respectively. ఇక్కడ మనకు టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ABC అనే ట్రయాంగిల్, EFG అనే ట్రయాంగిల్. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ACB అంటే C అనే యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ CD అనే లైన్ని డ్రా చేయాలి. అలానే F అనే యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ GH అనే లైన్ని డ్రా చేయాలి.
సో ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈజీ. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. మనం ఈ 3 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఫిగర్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ప్రాబ్లం చదివిన తర్వాత మనకు అర్థమైంది ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ ఈఎఫ్జీ అనే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకోవాలి. ఏబీసీ అండ్ ఈఎఫ్జీ 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకున్న తర్వాత బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్ ఏసీబీ అన్నాడు. అంటే సిని బైసెక్ట్ చేస్తూ, యాంగిల్ సిని బైసెక్ట్ చేస్తూ సిడి అనే లైన్ని డ్రా చేశారు. డి అండ్ హెచ్ లైస్ ఆన్ ఏబీ అండ్ ఈఎఫ్ అన్నాడు. అంటే ఏబీ అనే లైన్ మీద డి అనే పాయింట్, అలానే ఈఎఫ్ అనే సైడ్ మీద హెచ్ అనే పాయింట్ ఉండేటట్లుగా యాంగిల్ సిని బైసెక్ట్ చేస్తూ సిడి, యాంగిల్ జీని బైసెక్ట్ చేస్తూ జీహెచ్ అనే లైన్ని డ్రా చేయాలి. అలాగే మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబీసీ అంటే ఈ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఎఫ్ఈజీ అంటే ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. మనం ఫస్ట్ ప్రూవ్ చేయవలసిన కండిషన్ అనమాట. సిడి బై జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జీ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ సిమిలర్ అని ఎలా అయితే ఇచ్చారో అదే ఆర్డర్లో మనం ట్రయాంగిల్ నేమ్స్ కూడా ఇచ్చుకోవాలి. ఏబీసీ అలానే ఎఫ్ఈజీ అని ఇచ్చారు. ఈఎఫ్జీ అని ఇవ్వలేదు, చూడండి ఎఫ్ఈజీ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఎఫ్తో స్టార్ట్ చేయాలి, ఎఫ్ఈజీ. సో మనం ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకొని ముందు ఫిగర్ డ్రా చేసుకోవడం వచ్చి ఉండాలన్నమాట. ఫస్ట్ కండిషన్ని ప్రూవ్ చేద్దాము. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిడి ఈజ్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏసీబీ. సిడి ఈజ్ బైసెక్టార్ ఆఫ్, బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేయడం అన్నమాట. యాంగిల్ ఏసీబీ అంటే సి దగ్గర ఉండే యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సిడి అనేది. అంటే ఈ సి దగ్గర ఉండే యాంగిల్ 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ అయింది కాబట్టి ఈ ట్రయాంగిల్లో యాంగిల్ సి ఎంత ఉంటుందో ఈ సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ సి కూడా అంతే ఉంటుంది. యాంగిల్ ఏసీడీ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బీసీడీ అవుతుంది. యాంగిల్ ఏసీడీ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బీసీడీ. ఈ రెండు కూడా ఏసీబీ యాంగిల్లో హాఫ్ ఉంటాయి. హాఫ్ ఇంటూ యాంగిల్ ఏసీబీ. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఎఫ్ఈజీ, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ జీని బైసెక్ట్ చేస్తూ జీహెచ్ అనే లైన్ని డ్రా చేశారు. ఇక్కడ జీ అనేది, యాంగిల్ జీ అనేది 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఎఫ్జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈజీహెచ్ అవుతుంది. జీహెచ్ ఈజ్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఎఫ్జిఈ. సో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది జీ దగ్గర ఉండే యాంగిల్. యాంగిల్ ఎఫ్జిహెచ్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈజీహెచ్. ఈ రెండు కూడా ఎఫ్జిఈలో హాఫ్ ఉంటాయి. యాంగిల్ ఎఫ్జిఈ. అలాగే మనకి ఏబీసీ ఎఫ్ఈజీ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈజీ. ఇవి మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. మనం ఫస్ట్ ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ సిడి బై జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జీ. అబ్జర్వ్ చేసినట్లయితే సిడి బై జీహెచ్ అంటే ఈ 2 లైన్స్, ఏసీ బై ఎఫ్జీ అంటే ఇది ఏసీ బై ఎఫ్జీ. ఇవి రెండు కూడా ఈ ట్రయాంగిల్స్లో పార్ట్స్ కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఏసీడీ ట్రయాంగిల్, ఎఫ్జిహెచ్ ట్రయాంగిల్ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసినట్లయితే ఈ కండిషన్ని ప్రూవ్ చేయొచ్చు. సో ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏసీడీ అండ్ ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్ ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాము. ఆల్రెడీ ఈ ఏబీసీ ట్రయాంగిల్, ఎఫ్ఈజీ ట్రయాంగిల్ సిమిలర్ అని ఇచ్చారు. సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ బికాజ్ ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ ఎఫ్ఈజీ ఆర్ సిమిలర్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే ఏబీసీ ఎఫ్ఈజీ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జీ కూడా రాసుకోవచ్చు. ఈ 2 కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ సిని హాఫ్ చేసినట్టయితే యాంగిల్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జీ బై 2. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వాటిని హాఫ్ చేస్తే అవి కూడా ఈక్వల్గానే ఉంటాయి.
యాంగిల్ C/2 అంటే సిలో హాఫ్ ఇది రాసుకోవచ్చు, యాంగిల్ ఏసీడి, యాంగిల్ బీసీడి. సిలో హాఫ్ అంటే యాంగిల్ ఏసీడి అని రాసుకోవచ్చు. దీన్ని యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు జీలో హాఫ్ అంటే యాంగిల్ ఎఫ్జిహెచ్ అని రాసుకోవచ్చు. ఈ రెండు కూడా జీలో హాఫ్ అనమాట. సో దీన్ని యాంగిల్ ఎఫ్జిహెచ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న 2 ట్రయాంగిల్స్ అనమాట. సో ఈ 2 ట్రయాంగిల్స్లో ట్రయాంగిల్ ఏసీడి, ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్లో యాంగిల్ ఏ, యాంగిల్ ఎఫ్ ఈక్వల్గా ఉంది. అలానే యాంగిల్ సి, యాంగిల్ జీ ఈక్వల్గా ఉంది. ఏసీడి అంటే యాంగిల్ సి, ఎఫ్జిహెచ్ అంటే యాంగిల్ జీ అనమాట. ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ ఏసీడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్. ఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో దాని ప్రకారంగా ట్రయాంగిల్ ఏసీడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్. దేర్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో AC/FG. కరస్పాండింగ్ సైడ్స్ని ఎలా రాస్తాము అంటే ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ CD/GH. నెక్స్ట్ 1, 3 లెటర్స్ AD/FH. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఈ రెండు అనమాట. AC/FG ఈజ్ ఈక్వల్ టు CD/GH అని ప్రూవ్ చేయమన్నారు. AC/FG ఈజ్ ఈక్వల్ టు CD/GH. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఇక్కడ మనం ఎందుకు ఈ కండిషన్ రాసాము అంటే ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఈ కండిషన్ ప్రకారము కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్గా ఉంటాయి కాబట్టి ఈ కండిషన్ని ప్రూవ్ చేసాము. నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేయవలసిన సెకండ్ కండిషన్ ట్రయాంగిల్ DCB ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ HGE. DCB అంటే ఈ ట్రయాంగిల్, HGE అంటే ఈ ట్రయాంగిల్. ఇక్కడ మనకి పిక్చర్లో కలర్ చేసి కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ కలర్, బ్లూ కలర్. ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఫస్ట్ ఇచ్చిన కండిషన్ని యూజ్ చేసుకుంటాం. ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ FEG ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు కదా. గివెన్ ట్రయాంగిల్ ABC and triangle FEG are similar. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E అవుతుంది, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ G అవుతుంది. ఈ రెండు ఎందుకు ఈక్వల్ అంటే ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీని ప్రకారం ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా రాసాము. యాంగిల్ సిని యాంగిల్ C/2 అని రాసుకోవచ్చు, యాంగిల్ జీని యాంగిల్ G/2 అని రాసుకోవచ్చు. 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు వాటిని హాఫ్ చేస్తే వచ్చే వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ C/2 అంటే యాంగిల్ BCD అవుతుంది. CD అనే లైను యాంగిల్ Cని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది కాబట్టి BCD, యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ G/2 అంటే EGH అని రాసుకోవచ్చు. CD and GH are bisectors of angle C and angle G respectively. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసిన ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ DCB అండ్ ట్రయాంగిల్ HGE ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E అని మనం ఇప్పుడే రాసాము. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E. అలాగే యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ EGH. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫిగర్లో. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E. అలాగే యాంగిల్ BCD ఈ ట్రయాంగిల్లో C ఎంతో ఈ ట్రయాంగిల్లో G కూడా అంతే. సో 2 ట్రయాంగిల్స్లోనూ టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ DCB ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ HGE. ఏ సిమిలారిటీ క్రైటీరియన్. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి అంటే 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఇదే ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేయవలసినటువంటి థర్డ్ వన్ ట్రయాంగిల్ DCA ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ HGF.
డిసిఏ అంటే ఇది, హెచ్జిఎఫ్ అంటే ఇది. ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి టూ ట్రయాంగిల్స్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ చేస్తున్నాయి కదా. ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ని యూజ్ చేసుకుందాం. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈజి. ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జీ అవుతుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జీ. ఈ సిజీ రెండు కూడా బైసెక్ట్ చేస్తూ సిడి అనే లైన్ని అలానే జీహెచ్ అనే లైన్ని డ్రా చేశాం కదా. సో ఈ టూ యాంగిల్స్ని హాఫ్ చేసినట్లయితే వీటి వాల్యూ ఏం మారదు. యాంగిల్ సి యాంగిల్ జీ ఈక్వల్ కాబట్టి వీటిని హాఫ్ చేస్తే వచ్చే వాల్యూస్ కూడా ఏం మారవు. యాంగిల్ C/2 అంటే యాంగిల్ ఏసీడీ అని రాసుకోవచ్చు. సి దగ్గర ఉండే యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. సో C/2 అంటే యాంగిల్ ఏసీడీ అని రాసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా యాంగిల్ G/2 అన్నప్పుడు జీ దగ్గర ఉండే యాంగిల్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. G/2 అంటే యాంగిల్ ఏఎఫ్జిహెచ్ అని రాసుకోవచ్చు, యాంగిల్ ఎఫ్జిహెచ్. సో ఈ రెండు ఎందుకు ఈక్వల్ అంటే ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసినటువంటి టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ డిసిఏ అండ్ ట్రయాంగిల్ హెచ్జిఎఫ్, ఈ టూ ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం కదా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. అలానే సి దగ్గర జీ దగ్గర కూడా ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్జిహెచ్ ఆల్రెడీ ఇక్కడ రాసాము. యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్జిఎఫ్ లేదా ఎఫ్జిహెచ్. సో ఒకసారి ఫిగర్లో చూద్దాము. చూడండి, యాంగిల్ ఏ యాంగిల్ ఎఫ్ ఈక్వల్, అలానే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ టూ యాంగిల్స్ అన్నమాట. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ డిసిఏ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ హెచ్జిఎఫ్, ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. సో టూ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే టూ ట్రయాంగిల్స్లోనూ ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. 11th ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.40 అంటే ఈ ఫిగర్ ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ సైడ్ సిబి ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఎన్ ఐసోసిలస్ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏబిసి అనే ట్రయాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంట. ఐసోసిలస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాము. ఇక్కడ ఏబి అనే సైడ్ ఏసీ అనే సైడ్ ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. అలానే బీసీని ఈ వరకు ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయడం అంటే ఎక్స్టెండ్ చేయడం అనమాట. ఇఫ్ ఏడీ పర్పెండిక్యులర్ టు బీసీ, ఏడీ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏసీ, ఈఎఫ్ ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఎఫ్ దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. ప్రూవ్ దట్ ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏబిడి అంటే ఈ చిన్న ట్రయాంగిల్, ఈసీఎఫ్ అంటే ఈ ట్రయాంగిల్, ఈసీఎఫ్ ఈ ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏబిసి ఈజ్ యాన్ ఐసోసిలస్ ట్రయాంగిల్. ఐసోసిలస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక ఆ ట్రయాంగిల్ని ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాము. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంట. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అలాగే ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ, పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. నెక్స్ట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ సైడ్ బీసీ, ఇవి మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. ఈజ్ ఏ పాయింట్ ఆన్ సైడ్ బీసీ మనం ప్రూవ్ చేయవలసింది. టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈసీఎఫ్, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి పిక్చర్లో గ్రీన్ కలర్ బ్లూ కలర్ చేసి ఉన్నాయి కదా, ఈ టూ ట్రయాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం ఇక్కడ ఇచ్చింది రాసుకుందాము. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఐసోసిలస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఏబి సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి, ఏసీ సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి, ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి.
యాంగిల్ B is equal to యాంగిల్ C since angles opposite to equal sides are equal. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసిన ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ECF, ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ B యాంగిల్ C ఈక్వల్ అని చెప్పుకున్నాం. 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి. అలాగే ABD ట్రయాంగిల్లో యాంగిల్ D 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ECF ట్రయాంగిల్లో కూడా యాంగిల్ F 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ రెండు పర్పెండిక్యులర్ అని ఇచ్చారు కాబట్టి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. యాంగిల్ ADB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ EFC, ఈచ్ 90 డిగ్రీస్. బికాస్ AD పర్పెండిక్యులర్ టు BC, EF పర్పెండిక్యులర్ టు AC. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి AA సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ట్రయాంగిల్ ABD ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ECF, AA సిమిలారిటీ క్రైటీరియన్.